తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది. కేవలం మాటలకే పరిమితమైంది విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని తప్ప చేతల్లో బడ్జెట్ కేటాయింపులో మాత్రం శూన్యం. రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకుని మూడో బడ్జెట్లో అయినా విద్యారంగం న్యాయం చేస్తారు, విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తారు అనుకుంటే కేవలం 3,24,000 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 8% నిధులు అంటే 26,000 కోట్లు మాత్రం విద్యారంగానికి కేటాయించిన నిధులు ఇలా విద్యారంగ అభివృద్ధికి ఏమాత్రం జరిపోవు. ఇలా విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చారు, అనేక పాఠశాల నెలకొల్పుతోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉంది. ఈ 26,000 కోట్లతో విద్యార్థులకు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా విద్యార్థుల సంక్షేమ జరుగుతుంది ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 26,000 కోట్లతో పెండింగ్ ఉన్న ఫీజు రీపేమెంట్స్ స్కాలర్షిప్ బకాయిలు ఇక్కడ జరుగుతాయా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం అవుతాయా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం అవుతాయా, లేకపోతే యూనివర్సిటీలు అభివృద్ధి అవుతాయా, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్ ఏ విధంగా ఇలా విద్యార్థులకు 26,000 కోట్లతో విద్యారంగ అభివృద్ధి జరుగుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఓ పక్క సంక్షేమ హాస్టల్లో, ఇదే విధంగా గురుకులాల్లో, మోడల్ స్కూల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందలేక ఇలా నాసికరమైన ఆహారం అంది ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇలా విద్యార్థులకు మంచి ఆహారం అందించాల్సి పోయి ఇలా తక్కువ నిధులు కేటాయిస్తే ఇలా ఏ విధంగా విద్యారంగం అభివృద్ధి అవుతుంది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవు, ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా విద్యార్థి ఎలక్ట్రిక్ స్కూటీలు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఉచిత ఇంటర్నెట్ లేదు, విద్యార్థులు 5 లక్షల భరోసా కార్డు లేకుండా కేవలం విద్యారంగాన్ని తూతూ మంత్రంగా ఏదో కేటాయించిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వివరిస్తుంది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కేటాయించిన నిధులను వెంటనే సవరించాలి. ఇలా రేవంత్ రెడ్డికి ఏఐఎస్కి సవాల్ ఇస్తా ఉన్నాం. ఉంటే విద్యాశాఖ కన్నా మంత్రిగా ఉండు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉండు. ఇలా విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ సరైన న్యాయం చేయని నువ్వు వెంటనే విద్యాశాఖ రాజీనామా చేసి అనే విద్యారంగ అభివృద్ధికి తీసుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం విద్యారంగం కేటాయించిన బడ్జెట్ ను సవరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని సందర్భంగా చర్చిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.